సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Now we are going to discuss hysteresis loss or BH curve. Is two concepts are similar concepts. First of all, what is the hysteresis? Consider an unmagnetized ferromagnetic substance. అంటే ఒక అన్మాగ్నటైజ్డ్ అంటే అయస్కాంతీకరణం కానీ ఒక ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ని తీసుకోవాలి. కన్సిడర్ ఎన్ అన్మాగ్నటైజ్డ్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే అయస్కాంతీకరణము కానీ అంటే మ్యాగ్నటైజ్డ్ కానీ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ని తీసుకుని దానిని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచుతాము. దట్ మీన్స్ కన్సిడర్ an unmagnetized ferromagnetic substance placed in a magnetic field. Next, the ferromagnetic materials show a relation between intensity of magnetization and magnetic field strength. Intensity of magnetization and magnetic field strength. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్కి, మ్యాగ్నటైజేషన్ అంటే మ్యాగ్నటైజ్డ్ కాని పదార్థాన్ని మ్యాగ్నెట్గా మార్చే ప్రక్రియను మ్యాగ్నటైజేషన్ అంటాం. సో దీనిని మ్యాగ్నటైజ్డ్గా మార్చాలనుకోండి, దాన్ని చేసే ప్రాసెస్ని మ్యాగ్నటైజేషన్ అంటాం. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి రిలేషన్ని ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ చూపిస్తాయి. ఈ ప్రాపర్టీని ఏమంటామంటే హిస్టీరిసిస్ అంటాము. బట్ హిస్టీరిసిస్ అంటే ఏమిటంటే వెనకబడటం. అంటే జనరల్గా మనము ఉంచే ఫీల్డ్ స్ట్రెంగ్త్కి, మనం ఇచ్చే ఫీల్డ్ స్ట్రెంగ్త్కి మ్యాగ్నటైజేషన్ పొందే ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది, అంటే వెనకబడి ఉంటుంది. దానిని హిస్టీరిసిస్ అంటాం. జనరల్గా హిస్టీరిసిస్ అంటే రిటార్డేషన్. రిటార్డేషన్ అంటే తిరోగమనం, వెనక్కి. దట్ ఈస్ ద సిమిలర్ వర్డ్ ఆఫ్ లాగింగ్. దాన్ని కూడా వెనకబడటం అంటే హిస్టీరిసిస్ అనే దానిని ఏమంటామంటే వెనకబాటుతనము అంటాం, వెనకబడటం. సో ఎఫెక్ట్ బిహైండ్ ద కాజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫలితం ప్రభావంగా వచ్చే మ్యాగ్నటైజేషన్ వెనకబడటాన్ని హిస్టీరిసిస్ అంటాం. అంటే వన్స్ అగైన్, ఒక అయస్కాంతీకరణము కానీ ఫెర్రోమాగ్నెటిక్ పదార్థాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచితే ఆ ఉంచిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్నా అయస్కాంతీకరణం చెందిన ఇంటెన్సిటీ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అనేది తక్కువగా ఉంటుంది. దానిని హిస్టీరిసిస్ అంటాము. కన్సిడర్ ఎన్ అన్మాగ్నటైజ్డ్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ద ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ షో ఏ రిలేషన్ బిట్వీన్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ హిస్టీరిసిస్. జనరల్లీ హిస్టీరిసిస్ మీన్స్ రిటార్డేషన్ ఆర్ లాగింగ్ అంటే వెనుకబడి ఉండటం ఆఫ్ ఎన్ ఎఫెక్ట్ బిహైండ్ ద కాజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయటం వల్ల వెనకబడే మ్యాగ్నటైజేషన్ ప్రభావాన్ని హిస్టీరిసిస్ అంటాము. ఆఫ్టర్ హిస్టీరిసిస్, నౌ we are going to discuss hysteresis loop or BH curve. Hysteresis loop or BH curve. That means ferromagnetic material is placed in a magnetic field. Ferromagnetic material is placed in magnetic field. We draw the graph between H. H is the magnetic field. H is the magnetic field on x-axis, B on y-axis. B is the magnetic strength or magnetic induction. Magnetic strength or magnetic induction.
So when ferromagnetic material is placed in a magnetic field, some ferromagnetic material is placed in a magnetic field, then we increase the magnetic field, then increase the magnetic strength. We decrease the magnetic field, they decrease the magnetic field strength or magnetic intensity. So these values are observed in graph. These values are observed in graph. The graph is called BH curve. So the graph between B, magnetic induction or magnetic intensity, and magnetic field. The graph between B and H is called BH curve or hysteresis loop. When ferromagnetic material is placed in magnetic field, then the changes and effects are shown in the graph. We draw the graph between H and B. H and B is called BH curve. So H on x-axis, B on y-axis. This graph shows the curve is called BH curve. Now we draw the BH curve. On x-axis H, that is the magnetic field, applied magnetic field, high magnetic field. On the y-axis B. B means magnetic field strength or magnetic intensity, I or B. So first of all we applied the magnetic, so then this is the ferromagnetic material, this is the ferromagnetic material. The ferromagnetic material is placed in magnetic field, magnetic field, magnetic field అంటే ఫెర్రోమాగ్నెటిక్ పదార్థాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచాము, ఇది మ్యాగ్నెట్గా మారుతూ ఉంటుంది. ఎక్కువ అయస్కాంత క్షేత్రాన్ని అప్లై చేస్తే, అంటే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే ఇది ఎక్కువ అయస్కాంతంగా ప్రవర్తిస్తుంది. అయస్కాంత క్షేత్రాన్ని తగ్గిస్తే ఇది కొంతవరకు అయస్కాంతంగా ప్రవర్తిస్తూ నెమ్మదిగా తగ్గుతున్నప్పుడు నెమ్మదిగా తగ్గుతుంది. ఇది పెంచినప్పుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెంచుతున్నప్పుడు ఇది అయస్కాంతంగా మారే ప్రభావం పెరుగుతూ ఉంటుంది. కాకపోతే అయస్కాంత క్షేత్రాన్ని తగ్గించేసినప్పుడు ఇది పూర్తిగా నిరయస్కాంతంగా మారదు, అంటే పూర్తిగా అయస్కాంతత్వాన్ని కోల్పోదు, నెమ్మదిగా కోల్పోతుంది. అది గ్రాఫ్లో చూద్దాము. ఫస్ట్ సో ఈ విధంగా పెరుగుతుంది. హెచ్ ఈజ్ ద ఫస్ట్ ఈజ్ ద 0, H0 అండ్ B ఈజ్ 0. హెచ్ పెంచుతున్నాము, B పెరుగుతూ ఉంటుంది. 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 హెచ్ పెంచుతున్నాము, B పెరుగుతుంది. హెచ్ పెంచుతున్నాము. సో దట్ మీన్స్ when substance is slowly magnetized, because we applied the magnetic field, that process is called magnetization. When substance is slowly magnetized, then the intensity of magnetization I is the slowly increases with magnetic field. Magnetic field ni పెంచాము, ఎలా పెంచుతూ ఉన్నాము. సో magnetic field ni పెంచుతూ ఉంటే the intensity of magnetization is also పెరుగుతూ ఉంటుంది. బట్ some place the magnetization reach the some place, that is the point A. At point A the magnetization, the magnetic field is constant. అక్కడి నుంచి పెరగదు, కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది పెంచినా ఇది పెరగదు. సో
దాన్ని రీచ్ అయిపోయింది, కొంత దూరం వరకు రీచ్ అయింది ఇలా. ఓకే, నెక్స్ట్ రీచ్ అయిన తర్వాత నెమ్మదిగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తగ్గిస్తాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిక్రీజ్ చేస్తూ ఉంటాం ఇలా. ఇదిగో మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇలా డిక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఇలా వెంటనే టక్కుమని తగ్గిపోదు, స్ట్రైట్గా తగ్గిపోదు. ఏమవుతుందంటే ఇలా తగ్గుతూ ఉంటుంది, ఇక్కడ వరకు తగ్గింది. ఇంకా తగ్గిస్తూ ఉంటే తగ్గింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ఇలా పెంచుతూ ఉంటాము. ఇది. సో దిస్ ఈజ్ ద హిస్టీరిసిస్ లా. దిస్ ఈజ్ ద hysteresis loop. This is the BH curve once again. So the H, when the H is increases, so the B is also increases, పెరుగుతూ వచ్చింది. At some point, at certain limit, the field strength is constant. At the certain limit the field strength is constant. ఇక్కడ నుంచి పెరగదు. సో దట్ ఈస్ ద సాచ్యురేషన్. అంటే దట్ ఈస్ ద సాటిస్ఫై. హెచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెంచి కొలది బి పెరుగుతూ ఉంది, ఇంకెక్కడి నుంచి పెరగదు. సో దిస్ ఈజ్ ద సాచ్యురేషన్, దిస్ ఈజ్ ద సాటిస్ఫాక్షన్. సాటిస్ఫై అయిపోయింది. మనము చూడండి, ఏదైనా ఒక ఫస్ట్ నెమ్మదిగా జామకాయలు తింటున్నాము, ఇలా తింటున్నాము నెమ్మదిగా, ఇలా మనం తింటున్నాము, మన టేస్ట్ కూడా పెరుగుతుంది, తింటున్నాము, టేస్ట్ కూడా పెరుగుతుంది. ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇంక సాటిస్ఫై అయిపోయాం. ఒకవేళ నువ్వు జామకాయలు తినాలనుకున్నా సరే నీకు సాటిస్ఫాక్షన్ రీచ్ అయిపోయావు, ఇంక నువ్వు తినలేవు. ఇట్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ అయస్కాంత క్షేత్రాన్ని పెంచుతూ ఉంటున్నప్పుడు అయస్కాంత క్షేత్ర తీవ్రత కానీ అయస్కాంత సత్వం కానీ, దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కానీ కాన్స్టెంట్ అయిపోతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పెంచుతూ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కొంతవరకు పెరిగి తర్వాత సర్టెన్ లిమిట్ దగ్గర ఆగిపోతుంది. దట్ ఈస్ ద కాన్స్టెంట్, దట్ ఈస్ ద సాచ్యురేషన్ లిమిట్, దట్ ఈస్ ఆల్సో సాటిస్ఫాక్షన్. ఓకే, దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్. దీనిని OA, దిస్ కర్వ్ ఈజ్ డినోటెడ్ బై OA. ఇక్కడ స్థిరంగా ఉంటుంది, దానిని సాచ్యురేషన్ అంటాం. మనం సాచ్యురేషన్ అంటాం. సో వెన్ ఇంక్రీజ్ చేసాం, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తగ్గిస్తూ ఉన్నప్పుడు అది సేమ్ కర్వ్లో తగ్గదు, వేరే కర్వ్లో తగ్గుతుంది. ఈ కర్వ్లో ఇలా తగ్గుతూ ఉంటుంది, ఈ కర్వ్లో ఇక్కడ వరకు తగ్గుతుంది. అంటే సో ఇట్ ఈస్ డినోటెడ్ బై B, ఈ పాయింట్ B. సో ఇన్ దిస్ పొజిషన్ దెర్ ఈజ్ నో H. H is zero. Suppose, so this is the 0, H1, 2, 3, 4, 5. H1 పెంచేటప్పటికి B1 పెరిగింది, H2 పెంచేటప్పటికి B2 పెరిగింది, H3 పెంచేటప్పటికి B3 పెరిగింది, H4 పెంచేటప్పటికి B5 పెరిగింది, H5 పెంచేటప్పటికి H6 పెరిగింది. ఇప్పుడు హెచ్ని తగ్గిస్తున్నాం. హెచ్ ఇక్కడికి వస్తే H4, ఇక్కడికి వస్తే H3, ఇక్కడికి వస్తే H2, ఇక్కడికి వస్తే H1, ఇక్కడికి వస్తే H ఈజ్ 0. అంటే మనం పూర్తిగా అయస్కాంత క్షేత్రాన్ని తీసేసాం. ఓకే, పూర్తిగా అయస్కాంత క్షేత్రాన్ని తీసాం. నో కన్సిడర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డిక్రీజ్డ్. దెన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఈజ్ ఆల్సో డిక్రీజ్ అవుతూ ఉంది. బట్ సమ్ సర్టెన్ లిమిట్
the field is certain limit, reach the certain limit, and at that point the reach the point B, here H is 0, here H is 0, అంటే H is 0 అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పూర్తిగా తీసేసాం, అయినప్పటికీ ఇది మ్యాగ్నెట్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది, మ్యాగ్నెట్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద now consider the magnetic field decreases, then the intensity of magnetization is also decreases. The other way, the curve AB is represents this situation. In this path at point B, the intensity of magnetization has some value, అంటే పూర్తిగా ఇది తగ్గించేసినప్పటికీ కొంత వాల్యూ ఉంటుంది. when there is no effect of magnetic field, so that is H equals to 0. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ లేకపోయినా సరే అది మ్యాగ్నెట్గా బిహేవ్ చేస్తుంది. దిస్ సిచ్యుయేషన్ ఈజ్ కాల్డ్ రెసిడ్యూల్ మ్యాగ్నటైజేషన్. This is called residual magnetization. Okay, this is also residual magnetization. This is also retentivity. This stage is called residual magnetization. This is called OB is called retentivity. Okay, next, the intensity of magnetization remaining in the substance when the magnetic field is 0, the intensity of magnetization remaining the some substance, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గించేసినప్పటికీ కొంత ఉంటుంది, దీనిని మనం రెసిడ్యువల్ మ్యాగ్నటైజేషన్ అంటాము. లేకపోతే ఈ ప్లేస్ని, కాస్త ప్లేస్ని ఏమంటామంటే రెటెంటివిటీ అంటాం. ఇలా తగ్గి ఆగిపోవటాన్ని రెసిడ్యువల్ మ్యాగ్నటైజేషన్ అంటాము. ఈ స్ట్రైట్ లైన్ ఇండికేట్స్ ద retentivity. Okay, next is the, then this is the 0. First of all, increases, B is increases, then H decreases this way, B is decreases, but at point B there is no decrease of B, so that is the residual magnetization. This is called retentivity. Next, H is increases to X dash X. This is the H is increases, so increase చేస్తూ ఉంటాం. సో this H, అంటే in opposite direction H is increases. ఇలా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే అదేమవుతుందంటే కొంత దూరం వరకు తగ్గుతూ ఉంటుంది. ఇది ఇక్కడ వరకు తగ్గింది. సో హెచ్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంక్రీజ్ చేస్తూ ఉంటున్నాం. హెచ్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ద వన్, దిస్ ఈజ్ ద 2, this is the 3, this is the 4. So in this position there is a lot of H ఉంది, బట్ B is 0. ఇక్కడ H పెరుగుతున్నా సరే B అనేది సర్టెన్ లిమిట్ వచ్చేటప్పటికి 0 అయిపోయింది at point C. ఓకే, హెచ్ని పెంచుతూ ఉన్నప్పటికీ సర్టెన్ లిమిట్ C పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి B అనేది 0 అయిపోయింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, సో దిస్ ఈజ్ కాల్డ్ retentivity, this is called coercivity. అంటే వ్యతిరేక దిశలో
హెచ్ని పెంచుతూ ఉన్నప్పటికీ తగ్గుతూ 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 మొత్తానికి ఇక్కడ తగ్గిపోయింది, 0 అయిపోయింది. దిస్ రిమైనింగ్ మ్యాగ్నటైజేషన్ ఈజ్ కాల్డ్ coercivity. So this is called coercivity, this is called retentivity. So this coercivity is the measure of the magnetic field required to destroy. సో ఇక్కడికి వచ్చేటప్పుడు 0 అయిపోతుంది కాబట్టి దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్ట్రాయిడ్. సో ద కోయర్సివిటీ ఈజ్ ద మెజర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిక్వైర్డ్ డిస్ట్రాయ్ ద మ్యాగ్నెటిజం. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మ్యాగ్నెటిజం మొత్తం కోల్పోయింది, ఇక్కడికి వచ్చేటప్పుడు మొత్తం మ్యాగ్నెటిజం కోల్పోయింది. ఓకే, మళ్ళీ ఇంకా దీన్ని ఇంకా ఎలా పెంచుతున్నాం ఇంకా ఇక్కడ 1 2 3 4 5 ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటే కనుక మళ్ళీ ఏమవుతుంది, మ్యాగ్నటైజేషన్ పెరుగుతూ ఉంటుంది. మ్యాగ్నటైజేషన్ పెరుగుతూ ఉంటే మళ్ళీ ఇలా మ్యాగ్నటైజేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పటికీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జీరో అయినప్పటికీ అయస్కాంతత్వం అనేది ఉంటుంది, మ్యాగ్నటైజేషన్ ఉంటుంది. మళ్ళీ ఇలా పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి B0 అయిపోతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి B0 అయిపోతుంది. B మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. సో ABCDEF. Okay, this is the symmetrically obtained. So this loop first is the మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పెంచుతూ ఉన్నప్పుడు నెమ్మదిగా B కూడా పెరుగుతుంది. B ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. హెచ్ని తగ్గిస్తూ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ కూడా, మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ ఉంటూ ఇక్కడికి వచ్చేటప్పటికి హెచ్ అనేది 0 అవుతుంది. ఈ హెచ్ అనేది 0 అయినప్పటికీ ఇంకా ఇది మ్యాగ్నెట్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా తగ్గుతూ ఉన్నప్పుడు హెచ్ తగ్గిపోయినప్పుడు ఇది కూడా తగ్గిపోవాలి, కానీ కొంతమేర దాని ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని రెసిడ్యూల్ మ్యాగ్నటైజేషన్ అంటాము, దీన్ని రిటెంటివిటీ అంటాము. మళ్ళీ హెచ్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెంచుతూ ఉన్నప్పుడు ఇక్కడ వరకు తగ్గుతూ ఇక్కడ B అనేది 0 అయిపోతుంది. B అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఈజ్ 0. సో హెచ్ని ఇంకా ఇలా పెరుగుతూ ఉంటున్నప్పుడు కొంత దూరం వచ్చేటప్పటికి స్థిరమైపోతుంది, ఇట్స్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ ద సాచురేషన్. One is here saturation and opposite this is the saturation. ఇక్కడ కాన్స్టెంట్. హెచ్ని ఎంత పెంచుతున్నా సరే ఇంకా B పెరగదు. ఇక్కడ హెచ్ని ఎంత పెంచుతున్నా సరే B పెరగదు. మళ్ళీ హెచ్ని తగ్గిస్తూ కొలిది మళ్ళీ ఇలా తగ్గుతూ ఉంటుంది. హెచ్ని 0 వరకు తీసుకొచ్చినా సరే B పూర్తిగా తగ్గదు. మళ్ళీ హెచ్ని ఇలా తగ్గించు కొలిది మళ్ళీ పెంచుకుంటూ వెళ్తే ఇక్కడ B అనేది 0 అయిపోతుంది. మళ్ళీ హెచ్ని పెంచుతూ ఉంటే ఇది ఇలా మారుతూ B పెరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి సాచురేషన్. సో దిస్ ఈజ్ ద సిమ్మెట్రిక్ లూప్. ABCDEFA. This is the symmetric loop. This loop is called hysteresis loop. After hysteresis loop, now we have to discuss the hysteresis energy loss. Consider unit volume ABCD. So this is the ABCD magnetic field. Consider unit volume ABCD of magnetic field. In magnetic field, a magnetic substance is placed in a magnetic field. This is the magnetic substance, this is the magnetic field. So the magnetic substance is placed in a magnetic field. So a magnetic substance consists n number of small magnets. So the this is the magnetic substance. This magnetic substance
కన్సిస్ట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ స్మాల్ మ్యాగ్నెట్స్. అంటే ఈ మ్యాగ్నెటిక్ పదార్థంలో ఎన్ నెంబర్స్ ఉన్న, అంటే 1 2 3 4 5 6 7 8 9,000 1 lakh అలా ఎన్ నెంబర్ ఆఫ్ స్మాల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇందులో స్మాల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. దిస్ మ్యాగ్నెట్ మేక్స్ an angle theta with field. So this is the field, this is the theta, ఇలా this is the theta. So ఇలా, so the magnet make an angle theta with field. That field is the H. The magnetic field is the H units. Suppose M is the magnetic moment. M is the magnetic moment. Already we know that M is the magnetic moment of each magnet. M is the magnetic moment of each magnet. So here the magnetic moment M is divided into two components. M is divided into two components. That is the M cos theta is the horizontal component, M sin theta is the vertical component. Okay, along to vertical direction the magnetic moment is 0. Along to vertical direction the magnetic moment is 0. So magnetic field ఎలా ఉంటే, ఒక మ్యాగ్నెట్ ఎలా ఉంచితే కనుక మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది 0 అయిపోతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండి మ్యాగ్నెట్ని కూడా ఎలా ఉంచితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో ఇన్ ద వెర్టికల్ డైరెక్షన్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ 0. In the vertical direction the magnetic moment is 0. So the horizontal component, this is the magnetic field, this is the horizontal component. The horizontal component is equal to the intensity of magnetic field. So this is the horizontal component. This horizontal component is equals to intensity of magnetic field. So I equals to here M cos theta. But vertical component is 0. So here I equals to M cos theta because horizontal component is equals to the intensity of magnetic field. So the intensity of magnetic field is the M cos theta. For all magnets, so this is the one magnet. For all magnets intensity of magnetic field is equal to sigma M cos theta. Sigma means M cos theta 1 plus M cos theta 2 plus M cos theta 3 plus and also on. Okay, for small quantity of intensity, so this is the total intensity. For small quantity of intensity is the dI. Already we know that elementary intensity is the dI. So here sigma M cos theta, but this is the elementary small quantity, so this is also small d of di equals to d of sigma M cos theta. So the di equals to sigma M, this is the magnetic moment, d of cos theta, derivative of cos theta. So di equals to sigma M. So the d cos theta equals to minus sin theta. D cos theta minus means derivation of the cos theta. Derivation of the cos theta equals to minus sin theta. The inner derivation theta, that is the d theta. So di equals to minus sigma M sin theta d theta. So here minus symbol indicates the, so the minus symbol indicates the decreasing. The minus symbol indicates the decreasing with theta. So now we have to find the torque, because this is the magnet. This magnet is placed in magnetic field. First of all,
this magnet field is applied this force, applied the force, the magnet is the, so this type, this is the magnet, this is the magnetic field, this is the magnetic field. So this magnetic field applied on the magnet, this magnetic field apply on the magnet, this 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 field apply on the magnet. So the magnet rotates, the magnet rotates. In rotatory motion, in rotatory motion produce the torque, in rotatory motion produce the torque. So the torque equals to, the magnetic torque equals to formula minus B cross M, minus B cross M. So the torque equals to minus B cross M. B is the magnetic field strength and magnetic moment. So from cross product, this can be written as minus B M sin theta. So A cross B equals to, from vectors product, from vectors, this is the cross product, this is the cross product, it can be written as AB sin theta, same as this. So the torque equals to minus B cross M, minus B cross M. So the torque equals to minus Bm sin theta, minus Bm sin theta for all magnets. So this is the one magnet value. For all magnets, torque equals to minus B sigma M sin theta, sigma n sin theta. Further simplification, the work done, we have to find the work done, we have to find the work done, because the we have to find the energy. Energy is stored in every body as work done. First we have to find the work done. Work done equals to dW equals to F ds. Work done equals to F ds. Work equals to force into displacement, force into displacement. Here elementary work, this is the elementary work, small work equals to force into small distance, small displacement. dW equals to F, means here F is the, this is the linear work done, in this is the rotatory motion. Work done equals to F is converted into torque, ds is converted into d theta. This is the displacement, linear displacement, linear force, linear work done. In rotatory motion, this is the work done. The force is similar to torque, the linear displacement is similar to, this is the rotatory displacement, angular displacement. So the work done equals to tau into d theta. The work done here, tau equals to minus B sigma M sin theta into d theta. dW equals to tau equals to minus B sigma M sin theta, this d theta. But minus and sigma M sin theta d theta equals to dI. Okay, so the work done dW equals to B is the B minus sigma M sin theta d theta equals to dI. So dW equals to B into dI. This is the small work done, this is the small work done. Now we have to find the total work done. So the total work done equals to integration of small work done. The total work done, the total
work done W equals to integration of dW. So W equals to integration of B dA. Here W equals to B is the constant, integration of dA. Integration of dA equals to W equals to BI. Okay, but B equals to, we know that B is the magnetic induction, or here magnetic field strength. B equals to mu naught H. B equals to mu naught H. So therefore the work done equals to mu naught H I. Mu naught H I. Here already in the first, in the session of first, this is the magnetic field strength, magnetic field induction, magnetic field strength. This is the similar to magnetic intensity, intensity. So the work done equals to B into I, but B equals to mu naught H. In this place B, so mu naught H equals to W equals to mu naught HI. This is the work done is stored in every body energy. This is the energy. So in every body the work done is stored as a energy. Here energy equals to mu naught H. This is the hysteresis. Energy. In this equation HI represents the BH curve. HI represents the BH curve. That is also B of I H curve. Okay, HI represents the BH curve. Okay, this also represents energy loss. This also represents BH curve. This is also represents hysteresis loop. This is also represents hysteresis loss. It's very important. It's very important topic. So the importance of BH curve is the importance of BH curve is the properties of hysteresis curve. Saturation, first of all, saturation, retentivity, coercivity, hysteresis loop help the material for the specific purpose. So saturation, retentivity, coercivity, hysteresis loss.